ఆ సహోదరులందరూ కూడా దేవుని నామమున శుభం తెలియజేస్తున్నాం. We thank and praise God for this blessed opportunity to meet you once again on this day of resurrection. మరొకసారి పునరుద్ధరణ దినము మిమ్మల్ని కూడా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం వరకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. This morning for our devotion we are turning to Psalm 91. ఉదయకాలము మన ధ్యానం కొరకు 91వ కీర్తన చూసుకుందాం. Psalm 91 verse 6 and the last 3 verses 14, 15 and 16. Brother will read, kindly observe in your Bibles. 91వ కీర్తన 6వ వచనము చివరి 3 వచనాలు కూడా నేను చదువుతాను, దయచేసి మీ బైబిల్ గమనించండి. 91వ కీర్తన 6వ వచనము 14, 15, 16 వచనం చదువుతున్నాము. చీకట్లో సంచరించు తెగుళ్ళకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగములకైనను నీవు భయపడుకుందువు. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను. అతను నా నామం నెరిగిన వాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. Shall we pray? ప్రార్థన చేసుకున్నాం. Our loving Heavenly Father, our gracious and mighty God. మా ప్రేమగల పరలోకపు తండ్రి, కృపగల శక్తివంతుడా, Thank thee for giving us this blessed opportunity to seek thy face this day of resurrection. ఈ పునరుద్ధాన దినము నీ ముఖ దర్శనం చేసుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. In spite of having all so many impediments, Lord, thou hast made possible that thy word may be preached to the hungry souls, whoever are watching through this technology. ఎన్నో బలహీనతలు ఉన్న వాళ్ళం అయినప్పటికీ కూడా ప్రభా, ఈ సాంకేతిక ద్వారా నీ యొక్క వాక్యం కొరకు ఆకలి గల ప్రజలకు చేరుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశం కొరకే ఉన్నా తెలుస్తున్నాం. Lord, you are a faithful God, therefore we are joined to worship thee. ప్రభా, నువ్వు నమ్మదగిన దేవుడు కాబట్టి మిమ్మల్ని ఆరాధించడానికి కూడుకుంటున్నాం. ప్రభా, This time we want to meditate about thy word. Lord, thy words and utterance may be granted both to our unworthy servant as I am and as well as to the dear brother who is interpreting the word. ప్రభా, మరి మీ వాక్యం ధ్యానించుకుని ఆశపడుతుండగా అయోగ్య దాసులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్కును మీ ఉచ్చారణను మా ఇరువురు కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. Heavenly Father, bring both of us under the sprinkling blood of Lord Jesus Christ, the everlasting covenant blood. వాళ్ళిద్దరిని కూడా యేసుక్రీస్తు ప్రభా నిత్య నిబంధన ప్రోక్షణ చేసుకుంటున్నాం. ప్రభా, Heavenly Father, thou only make this meeting a blessing unto us. దయచేసి కూడికను మీరే మాకు దీవెనకరంగా చేయండి. And take away all kinds of technical impediments so that we may have a free flow of thy word. ప్రభా, మీ యొక్క వాక్యము ధారాళంగా ప్రవహించినట్లు ప్రతి విధమైన అభ్యంతరాలు మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. And give us thy word and enable us to hear unto thy still small voice. మీ వాక్యం మాకు దయచేయండి. మీ మెల్లని స్వరాన్ని వింటకు సహాయం చేయండి. Heavenly Father, as we commit both of ourselves into thy blessed hands, వాళ్ళిద్దరిని కూడా మీరు దీవించేస్తారు కప్పిస్తున్నా ప్రభా. for we ask this prayer with thanksgiving in the precious and mighty name of Lord and Savior Jesus Christ. ఈ ప్రార్థన కృతజ్ఞతతో పరిశుద్ధమైన శక్తి కలిగి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Psalm 91 is a messianic psalm. 91వ కీర్తన అది మెస్సియాను గురించిన కీర్తనగా ఉంటుంది. It speaks of Lord Jesus Christ trampling the head of the lion, the adder and the young lion, which is written in verse 13. అక్కడ 13వ వచనం రాయబడిన ఆ సింహము కొదమ సింహములను అనగదొక్కే యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడిన మాటలు ఇవన్నీ కూడా. This refers to the Lord Jesus Christ who trampled the head of Satan on the cross of Calvary. ఇది యేసుక్రీస్తు ప్రభువారు కల్వారి శిలువలో సాతానును చితకదొక్కిన ఆ దృశ్యాన్ని చూపిస్తుంది. Psalm 91, the author is not written as per the Jewish culture. ఆ యూద ఆచారం ప్రకారము దీని యొక్క రచయిత ఎవరనేది దీనిపైన రాయలేదు కానీ 91వ కీర్తనలో. But when it comes to Greek translation Septuagint, it is attributed to King David. అయితే గ్రీకు సెప్ట్యుజింట్ అనే తర్జుమాలో దావీదు రాజు రాసినట్టుగా అది రాయబడింది. So we consider it as King David's experience or whatever it is with the revelation he has had. He has written this wonderful messianic psalm. అయితే మనం అనుకోవచ్చు ఇది దావీదు తన అద్భుతమైన ప్రత్యక్షతతో రాసిన కీర్తన అని మనం అనుకోవచ్చు, మెస్సియా గురించిన కీర్తన అని చెప్పొచ్చు. As we have read verse 6 in 91 Psalm, 91వ కీర్తనలో 6వ వచనం మనం చూసిన రీతిగా
nor for the pestilence that walketh in darkness. చీకటిలో సంచరించు తెగులునకైనను. This pestilence which was walking in darkness was walked in the land of Egypt several hundred years ago before after the psalm was written. ఈ కీర్తన రాయక మునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఐగుప్తులో ఈ చీకటిలో ఈ సంచరించే తెగులు ఒకటి సంభవించింది. And it destroyed the firstborn of all the Egyptians. ఐగుప్తుల ప్రథమ సంతానం అందరినీ అది నాశనం చేస్తూ వచ్చింది. But whereas by the blood of Lord Jesus Christ, that is symbolically the lamb's blood, has prevented that the pestilence has not stricken the homes of Israelites. అయితే యేసుప్రభువు రక్తానికి గుర్తుగా ఉన్న గొర్రెపిల్ల యొక్క రక్తము ఐగుప్తు దేశంలో ఆ తెగులు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రాకుండా కాపాడింది. And that is why we claim victory through the blood over every kind of pestilence. కాబట్టి ప్రతి తెగులు మీద మనము ఆ యొక్క రక్తం ద్వారా విజయం ఆపాదించుకుంటాం మనం. That is why it says in the same 91, it says, "Thou shalt not be afraid for the terror by night, nor for the arrow that flieth by day." అందుకే అక్కడ రాయబడింది, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను భయపడని రాయబడింది అక్కడ. And if you turn to Job chapter 5, మనము యోబు గ్రంథము 5వ అధ్యాయం గమనిస్తే, connectingly we read one encouraging word here spoken by Eliphaz to Job. అక్కడ ఎలీఫాజు యోబుతో మాట్లాడిన ఒక మాట, దీనికి సంబంధించిన మాట మనకు కనిపిస్తుంది అక్కడ, ప్రోత్సహించే మాట. In verse 19 we read, in verse 19 we read, 5వ అధ్యాయం 19వ వచనం నుంచి చదివితే ఒకసారి, "He shall deliver thee in 6 troubles, yea, in 7 there shall no evil touch thee." 6 బాధల్లో నుండి ఆయన విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. What does this speak to us? ఈ వాక్యం అంతా ఏం మాట్లాడుతుంది? That God is in control, and if God wants to, that he will prevent us from any plague or pestilence touching us. అయితే దేవుడు ఆధీనంలో ఉన్నాడు. దేవుడు చేయాలి అనుకుంటే ఏ తెగుల నుంచి అయినా దేని నుంచి మనం కాపాడగలము. Therefore we thank our Lord and we worship our Lord that no pestilence can strike the child of God without his permission. కాబట్టి ఆయన అనుమతి లేకుండా ఏ తెగులు కూడా దేవుని యొక్క బిడ్డను ముట్టదన్న విషయం ఆలోచించి దేవునికి వందనాలు చెల్లిద్దాం. In relation to this beautiful psalm, ఈ అద్భుతమైన కీర్తనకు సంబంధించి ఒక మాట చూస్తే, there is one real incident which occurred in United Kingdom, Harris Island. పారిస్ అనే ఐలాండ్ ఆ ద్వీపంలో లండన్ దేశంలో జరిగిన ఒక సంఘటన ఉంటుంది. In Western Hebrides Islands, పాశ్చాత్య హిబ్రిడ్ అనే ఆ ద్వీపాల్లో in the year 1922, 1922వ సంవత్సరంలో there was a small young boy of 5 years of age who was dying with a disease called diphtheria. డిఫ్తీరియా అనే వ్యాధితో చనిపోతున్న 5 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. The mucous membrane was formed on his throat and it was very difficult for this young little boy to breathe. అయితే ఆ బాలుని యొక్క ఈ గొంతులో ఆ తెమడంతా వచ్చేసి అతనికి ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టం అయిపోయింది. And it was very difficult, and they have said that because of breathing problem this small little child will die. ఆ పిల్లవాడికి చాలా కష్టంగా ఉండింది. ఈ ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి వల్ల పిల్లవాడు చనిపోతాడని చెప్తూ వచ్చారు అక్కడ. His mother, being a Christian and a believer, was not able to see his child taking a last breath. అయితే ఆ పిల్లవాని యొక్క తల్లి గారు విశ్వాసురాలు క్రైస్తవులు ఉండి ఈ యొక్క బిడ్డ చనిపోవడం తను చూడలేకపోయింది. And then she turned the other side. ఇంకో పక్క తిరిగేసి, and immediately she heard a knock on the door. ఆ యొక్క తలుపు ద్వారం మీద ఎవరో తట్టడం వినపడింది ఆమెకి. And when the door was being knocking, she opened the door. ఆ యొక్క తలుపు తడుతున్నప్పుడు వెళ్ళి తలుపు తెరిచింది. And she saw that it was her brother-in-law who was living in the adjoining village. అయితే పక్క ఊర్లో ఉంటున్న తన బావగారు అక్కడ రావడం తను గమనించింది. And he said, ఆయన ఏమన్నాడంటే, I have come here to tell you that you should not worry about this child. అయితే నేను ఎందుకు వచ్చానంటే నువ్వు ఈ పిల్లవాడి గురించి నువ్వు చింతించొద్దు అనే విషయం చెప్పడానికి వచ్చానని చెప్పాడు. He is going to recover. ఆయన ఖచ్చితంగా బాగైతాడు. And one day God is going to save his soul.
ఒక దినము తన ఆత్మను దేవుడు రక్షిస్తాడు. For this sudden conversation, she was totally distracted and she turned around him. ఈ సంభాషణ విన్నప్పుడు ఆశ్చర్యచకితులై వెనక్కి తిరిగి చూసింది ఒకసారి. Then her brother-in-law explained, తర్వాత నా బావగారు వారిని వివరించారు అక్కడ. I was sitting today around the fire, being a cold country. I was sitting here around the fire and reading Psalm 91. అక్కడ అది చలి ప్రదేశము, చలి దేశం కాబట్టి అక్కడ తను మంట చుట్టూ కూర్చొని 91 కీర్తన చదువుతూ వచ్చినప్పుడు And God spoke to me from verses 14 to 16, like that he said. దేవుడు నాతో 14వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు దేవుడు నాతో మాట్లాడుతూ చెప్తూ వచ్చాడు అక్కడ. And he said that this boy is going to serve him. ఈ యొక్క పిల్లవాడు నన్ను సేవించబోతున్నాడు అనే విషయం చెప్పాడు అక్కడ. And as he has said, this child was saved and he did not die. ఆ వ్యక్తి చెప్పిన రీతిగానే ఈ యొక్క బాలుడు చనిపోలేదు, ఆయన జీవించాడు. తర్వాత గమనిస్తే He grew up to become a pastor in Scottish church. స్కాటిష్ దేశంలో ఒక సంఘంలో పాస్టర్ గా పనిచేసే స్థాయికి ఎదిగాడు అక్కడ. When he has grown, he has written a psalm basing on these words. ఆయన పెద్దవాడైనప్పుడు ఈ మాటలను ఆధారం చేసుకుని ఒక పాట రచిస్తూ వచ్చాడు. That psalm goes like this. ఆ యొక్క పాట ఎట్లా ఉంటుందంటే, because on me he set his love, I'll save and set him free. అతను నన్ను ప్రేమించున్నాడు కాబట్టి నేను రక్షించి విడిపించేదను అతన్ని. Because my great name he hath known, I will set him on high. నా గొప్ప నామమును అతను ఎరిగాడు కాబట్టి అతన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతానని చెప్తూ వచ్చాడు. He'll call on me, I'll answer him. నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి జవాబిచ్చేదను. I will be with him, still in trouble, to deliver him and honor him, I will. నేను అతనితో ఉండి శ్రమలో కూడా అతన్ని విడిపించి అతన్ని ఘనపరచెదను అన్నాడు. And with length of days unto his mind, I will satisfy. I also my salvation will cause his eyes to see. అయితే దీర్ఘాయుష్తో అతను తృప్తిపరిచి నా రక్షణ అతని కళ్ళకు చూపించదను అని చెప్తున్నాడు. This is the testimony of that boy who was 5-year-old, was about to die, who has written this song, which was sung in the Scottish churches for many years. అయితే 5 సంవత్సరాల వయసులో చనిపోవాల్సిన ఆ బాలుడు పెద్దవాడైన తర్వాత ఆ స్కాటిష్ పాస్టర్ గా ఉండి అలా చేసిన ఆ యొక్క పాటని అనేక సంవత్సరాలుగా ఆ దేశంలో పాడుతూ వచ్చారు ఆ పాటని. Another song also was written by a famous songwriter called Fanny Crosby, whose life was hit with all. అయితే ఇంకొక పాట కూడా ఫాన్నీ క్రాస్బీ అనే ప్రఖ్యాత ఒక రచయిత కూడా ఈ కీర్తన ఆధారం చేసుకుని రచిస్తూ వచ్చారు. The letterings goes like this: death is vanquished, tell it with joy, ye faithful. ఆ యొక్క మరణము అది ఓడించబడింది, సంతోషంతో నమ్మక విశ్వాసంతో దాన్ని చెప్పండి. Where is now victory boasting grave? అక్కడ సమాధి మీద విజయం అనేది అతిశయిస్తుందని చెప్తూ వచ్చింది. Jesus lives, no longer thy portals are cheerless. అయితే యేసు ప్రభువు సజీవుడిగా ఉన్నాడు, నీ యొక్క ఉనికి ఇంకెక్కడ కూడా లేదని చెప్తూ వచ్చింది, కాబట్టి ఉత్సహించమని చెప్తూ వచ్చింది. Jesus lives, the mighty and strong to save. యేసు ప్రభు వారు సజీవుడిగా ఉన్నాడు, రక్షించుటకు శక్తి గలవాడని చెప్తూ వచ్చింది. Saying that our Lord is in control. అయితే చెప్పే ఒకే ఒక విషయం అంటే మన దేవుడు ఆధీనంలో ఉన్నాడని చెప్పే విషయం. All those who have set his love upon him అతని మీద ప్రేమ నిలిపిన అందరూ కూడా will be delivered out of any problem. ఎటువంటి సమస్య నుంచి అయినా విడిపించబడతారు. The world may be in a tumultuous situation because of this virus what is spreading across the world. ప్రపంచమంతా కూడా వ్యాపిస్తున్న ఈ వైరస్ ని బట్టి ఎంతో ఉపద్రవంలో లోకమంతా ఉండొచ్చు, కానీ but a believer is never in a tumultuous situation because God is in control. దేవుడు ఆధీనంలో సింహాసనం మీద ఉన్నాడు కాబట్టి విశ్వాసి ఎప్పుడూ కూడా ఉపద్రవపడే పరిస్థితిలో ఉండలేదు. Psalm 34:4 says like 34వ కీర్తన 4వ వచనంలో ఏం రాయబడిందంటే, Psalm 34 and verse 4. కీర్తన 34:4. Yeah, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను,
నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించను. is the Lord who delivers us from all fears. అన్ని భయాల నుంచి విడిపించే దేవుడు ఆయన మనకి. Therefore we worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. Delivers us from all fears. అన్ని భయాల నుంచి విడిపించేవాడు. Therefore we worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. And we see in Psalm 107. 107వ కీర్తన గమనిస్తే Psalm 107 కీర్తన 107 and verse 6. 6వ వచనం. It says like this, then they cried unto the Lord in their trouble and he delivered them out of all their distress. వారు కష్టకాలం ముందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. Delivers us from all kinds of distress. అన్ని రకాల ఆపదల నుంచి మనం విడిపించువాడు ఆయన. Delivers us from the fear of fear. అన్ని భయాల నుంచి మనం విడిపించువాడు. And delivers us from all kinds of distress. అన్ని ఆపదల నుంచి విడిపించువాడు. Therefore we worship him this morning. కాబట్టి ఉదయకాలం దేవుని ఆరాధిస్తాం మనం. The worldly people may be in any condition, but a believer this morning is rejoicing and worshiping. లోకస్తులు ఏ పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ విశ్వాసం మాత్రం సంతోషంతో దేవుని ఆరాధించాలి. Job chapter 22 యోబు గ్రంథం 22వ అధ్యాయం గమనిస్తే verse 27 says like this, 27వ వచనం రాయబడింది, thou shalt make thy prayers unto him and he shall hear thee and thou shalt pay thy vows. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మొక్కుబడులు నీవు చెల్లించదవు. See, in the words of Eliphaz again, the assurance that the prayers will be heard by our Lord. మరి ఒకసారి ఎలీఫాజ్ మాటల్లో ఇచ్చే నిశ్చయత ఏంటంటే మన ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడని చెప్పేసి. That is why in Psalm 91 verse 14 we see, కాబట్టి 91:14 మనం ఇందాక చూసిన రీతిగా కీర్తనలో we see in verse 14, I will set him on high. అతన్ని గణపరచదును అంటున్నాడు. Whoever calls upon his name, he will set him on high. ఆయన నామమును మొరపెట్టిన వారిని ఆయన గణపరచే దేవుడు ఆయన. How he will set him on high? You'll have to turn with me to 2 Samuel. ఎట్లా గణపరచాడంటే 2వ సమూయేలు గ్రంథం చూడాలి ఒకసారి. 2 Samuel chapter 22. 2వ సమూయేలు 22వ అధ్యాయము. 2 Samuel chapter 22 verses 2 and 3. 22వ అధ్యాయము 2-3 వచనాలు గమనిస్తే, and he said, the Lord is my rock and my fortress, my deliverer. The God of my rock, in him will I trust. He is my shield, the horn of my salvation, my high tower and my refuge, my savior. Thou savest me from violence. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారం నుండి నన్ను రక్షించేవాడు నీవే. He is our fortress and refuge. మన కోట, మన ఆశ్రయం ఆయనే మనకి. And then he is our horn of salvation. ఆయన మన రక్షణ శృంగం ఆయన. Therefore we worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాము. Psalm 91 verse 5 says like this. 91వ కీర్తన 5వ వచనం ఏం రాయబడిందంటే, 15th verse says like this. క్షమించండి, 15వ వచనం చూస్తే, he shall call upon me and I will answer. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. This is a sure assurance that we call upon him and he will answer. మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా ఉత్తరం ఇస్తానని చెప్పి గట్టి నిశ్చయిత మనకి ఇస్తున్నాడు. That is not that I will call upon you and sometimes I will answer, sometimes I will not answer. It's not like that. నాకు మొరపెట్టినప్పుడు కొన్నిసార్లు ఉత్తరం ఇస్తాను, కొన్నిసార్లు ఉత్తరం ఇయ్యను, అట్లా రాయబడలేదు అక్కడ. See, one wonderful scripture portion we read in Jeremiah chapter 29 verse 12. This is in the time of their captivity. He says like this, then shall he call upon me and he shall go and pray unto me and I will hearken unto you. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనంలో వాళ్ళు చెరలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ఒక మాట ఏంటంటే 29:12 ఒకసారి గమనిస్తే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు ఒత్తిడిని, నేను మీ మనవి ఆలకింతును. He will hear our prayer whether you are in captivity or you are at liberty. నువ్వు స్వతంత్రుడుగా ఉన్నా సరే, చెరలో ఉన్నా సరే, మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. He's a prayer hearing God. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన.
Therefore, we worship Him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. Shall we turn to Psalm 102 once again, please? మరి ఒకసారి 102వ కీర్తన గమనిస్తే, Psalm 102 102వ కీర్తన and verse 17. 17వ వచనం. He will regard the prayer of the destitute and not despise their prayers. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. Lord, is it not encouraging this morning for us that He will not despise our prayer? ఉదయకాల సమయంలో మన ప్రార్థనను ఆయన తృణీకరించడు అనే మాట మనకి ఎంతో ప్రోత్సహించే మాట కదా. And therefore we worship Him. కాబట్టి ఆయన ఆరాధిస్తాము. Not only that, అంత మాత్రమే కాదు, and if you turn to Isaiah chapter 43, యెషయా గ్రంథం 43వ అధ్యాయం గమనిస్తే, and there are two portions in this Psalm 91 verse 15. ఈ 91:15 2 భాగాలు ఉన్నాయి కీర్తనల్లో. That is, he shall call upon me and I will answer. నాకు మొరపెట్టినప్పుడు ఆలకించును, ఉత్తరం ఇచ్చేదను. Second part is, I will be with him in trouble. రెండవ భాగంలో శ్రమలో అతనికి తోడై ఉండేదను అంటున్నాడు. First thing is, he will not despise our prayer. మొట్టమొదటిగా మన ప్రార్థన నిరాకరింపుడు ఆయన. Secondly, he will be with us in trouble. రెండవదిగా శ్రమలో తోడుగా ఉంటాడు అంటాడు మనతోటి. He will be with us in trouble. శ్రమలో మనతో ఉండే దేవుడు ఆయన. At the time of speaking to the nation Israel, ఇశ్రాయేల్ జనాంగంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, in Isaiah chapter 43 and verse 2, యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, when thou passest through the waters, I will be with thee, though through the rivers they shall not overflow thee. When thou walkest through the fire, thou shalt not be burned, neither shall the flame kindle upon thee. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. What does this speak to us? ఇది ఏం చెప్తుంది మనకి? If the situations are like we are walking in the rivers and rivers will not overflow us. పరిస్థితులు మనము జలములలో పడి వెళ్తున్నప్పుడు అట్లా ఉన్నట్టయితే అవి మన మీద పొర్లిపారవు అంట. Why? Because He is with us. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు. When we are walking through fire also, it will not burn us because He is with us. మనం అగ్ని మధ్య నడిచినప్పుడు కూడా అవి మనం కాల్చవు, ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. We can see that incident directly in Daniel chapter 3. ఆ సంఘటన నేరుగా మనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూడొచ్చు మనం. Straight away we can see in the lives of Hananiah, Azariah, Mishael. హనన్యా, అజర్యా, మిషేల్ అనే వ్యక్తుల జీవితంలో మనం ఈ సంఘటన చూడొచ్చు, దృశ్యం. I am saying Hananiah, Mishael and Azariah and not calling them Shadrach, Meshach, Abednego because it got a lengthy reason. షద్రక్, మెషక్, అబేద్నెగో అని కాకుండా అనన్యా, అజర్యా, మిషేల్ ఎందుకంటే దానికి వేరే కారణాలు ఉన్నాయి, బలమైన కారణాలు. Book of Daniel, from 1st chapter to 7th chapter, it is written in a pagan language, in Aramaic language. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం వరకు కూడా అన్య భాష అయిన అరామిక్ భాషలో రాయబడిన గ్రంథం అది. Because it is written in Aramaic language those days, they have mentioned as Shadrach, Meshach, Abednego here because Shadrach, Meshach, Abednego speaks about the gods of Nebo. అక్కడ షద్రక్, మెషక్, అబేద్నెగో అనే పేర్లు నెబో దేవునికి సంబంధించిన పేర్లుగా ఉన్నాయి అట్లా. And the god of moon. అంటే చంద్ర దేవునికి సంబంధించిన పేర్లు అవి. And also it speaks of a Chaldean god called Nogia. అదే సమయంలో కల్దీల దేవుడైన నోగియా అనే దేవునికి సంబంధించిన పేర్లు అవి. Abednego meaning Nogia, Nogia meaning Nakash, Nakash meaning Lucifer. అబేద్నెగో అంటే నోగియా దేవుడు, నోగియా దేవుడు అంటే ఇంకొక అర్థం చూస్తే నకాష్, నకాష్ అంటే లూసిఫర్ అర్థం. What you see in Ezekiel chapter 28 verse 13, it is directly referring to that. ఆ మాట యెషయా గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట కనిపిస్తుంది. This is why we have to practice it by calling them as Hananiah, Azariah and Mishael. కాబట్టి మనము హనన్యా, అజర్యా, మిషేల్ అనే పేర్లతో ఎక్కువగా వాడుకుంటూ రావాలి. Most of the people do not get into the details of this name and therefore they think that these names are also biblical names because it is written in Bible. చాలా మంది వాక్యం లోతులోనికి వెళ్ళలేక ఇవి కూడా బైబిల్ పేర్లు అని చెప్పి ఆ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు.
Nevertheless, in this incident, if you see in Daniel chapter 3, verses 22 to 25, అయితే మన సంఘటనకు వస్తే ఇక్కడ 3వ అధ్యాయం 22 నుంచి 25 వచనం గమనిస్తే దానియేలు గ్రంథంలో, as we all know this incident from Sunday school days, we are hearing, and these three young men who said that they will not bow to an idol were thrown into the hot fiery furnace. అక్కడ మనకు చిన్నప్పటి నుంచి కూడా విన్న రీతిగా ఈ యొక్క ముగ్గురు బాధులు ఆ యొక్క ప్రతిమకు మొక్కని కారణం చేత ఆ యొక్క మండుచున్న అగ్నిగంధంలో వాళ్ళు పడవేయబడతారు అక్కడ. And then what happened? అప్పుడు ఏం జరిగింది అక్కడ? See verse 25. 25 వచనం చూస్తే, he answered and said, lo, I see 4 men loosed walking in the midst of the fire, and they have no hurt, and the form of the fourth is like a son of God. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుటూ చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. As we have seen in Isaiah 43 verse 2, మనం యెషయా గ్రంథము 43:2లో చూసిన రీతిగా is going to be with us even if we are in fiery furnace. మనము మండుచున్న ఆ యొక్క అగ్నిలో ఉన్నప్పటికీ కూడా మనతో ఉండే దేవుడు ఆయన. So he was there with Hananiah, Azariah and Mishael. ఆయన హనన్య, అజర్యా, మిషాయేల్తో కూడా ఉన్నాడు దేవుడు. And that was seen by the king Nebuchadnezzar. ఆ విషయము నెబుకద్నెజర్ రాజు చూస్తూ వచ్చాడు అక్కడ. And what we have seen that he, in Psalm 91 verse 15, 91:15 మనం ఏం చూస్తూ వచ్చాం? he will also honor him, he will deliver him and honor him. అక్కడ అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదని రాస్తున్నాడు అక్కడ 3వ మాట. See verse 29, what kind of honor the king has. ఇక్కడ 29వ వచనంలో Verse 3 young men. ఇక్కడ ఈ ముగ్గురు యవనస్తుల కొరకు రాజు ఎటువంటి ఘనత ఇచ్చాడు చూడండి. 29వ వచనం దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో, Make a decree that every people, nation and language which speak anything amiss against the God of Shadrach, Meshach and Abednego shall be cut in pieces, and their houses shall be made dunghill, because there is no other God that can deliver after this sort. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను ఏదనగా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడే వారిలో గాని శద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తునీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పుగా ఉండను నేను. See what kind of honor to these young men, honor to God. ఈ యవనస్తులకి తర్వాత దేవునికి ఎటువంటి ఘనత వస్తుంది చూడండి అక్కడ. ఇక్కడ Beloved, we should glorify God when you are in different difficult kind of calamities. These are the words which can deliver us. అయితే మనము ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఉపద్రవంలో ఉన్నప్పుడు మనం దేవుని మహిమపరిచినప్పుడు మనల్ని విడిపించే మాటలు ఇవే. And he is going to honor us, and his name also will be honored by him. అయితే ఆయన మనల్ని గొప్ప చేస్తాడు, తద్వారా ఆయన నామానికి కూడా ఘనత కలుగుతుంది. And verse 16 says like this in Psalm 91, 91:16లో ఏం రాయబడిందంటే, with long life will I satisfy him and show him my salvation. దీర్ఘాయుష్యత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. What does it speak about long life? దీర్ఘాయు అంటే అర్థం ఏంటి? See, God is a creator of time, that we see in Genesis chapter 1 and verse 1. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు కాలాన్ని సృష్టించిన దేవుడుగా మనం చూడొచ్చు అక్కడ. In the beginning, that is the beginning of time. ఆది యందు అంటే ఆ కాలం యొక్క ఆరంభం అక్కడ అవుతుంది అక్కడ. That is the beginning of time. కాలానికి ఆరంభం అక్కడే అవుతుంది అక్కడ. Those who are physics students will have to agree with me. If time, space and matter occur simultaneously, it will emerge into creation. అయితే భౌతిక శాస్త్రం చదువుతున్న విద్యార్థులు ఉంటే ఈ కాలము తర్వాత ఈ యొక్క అంతరిక్షము తర్వాత పదార్థము 3 ఒకేసారి కలిగితే అది సృష్టికి ఆరంభంగా మనం చెప్పొచ్చు. In the first verse of Genesis chapter 1, we see that in the beginning is time. God created heaven is space, and earth is matter. అయితే మనం గమనిస్తే ఆది కాండం 1వ వచనంలోనే ఆది యందు అంటే కాలము, దేవుడు ఆకాశం అంటే అంతరిక్షము, భూమి అంటే పదార్థాన్ని అక్కడ సృష్టిస్తూ వచ్చాడు అక్కడ. And everything is being set up in very clear clarity, as he is a triune God. Everything has been made in 3 parts, which we are not discussing now at length. Very shortly we are going to present another video with the diagrammic explanation, so that everything will be made clear. అయితే ఆయన త్రిత్వమైన దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయన తన ముద్రను వేస్తూ వచ్చాడు. అవన్నీ ఇప్పుడు చూడం కానీ తర్వాత ఒక చిత్రం చూపించి దాన్ని వేరే వీడియోలో మేము దాన్ని పొందుపరుస్తాం.
In Revelation chapter 21, we see, గమనిస్తే ప్రకటన గ్రంథం 21 అధ్యాయంలో గమనిస్తే in Revelation chapter 21, ప్రకటన 21 see, చూస్తే the meaning of long life we are seeing. దీర్ఘ యొక్క అర్థం చూస్తాం మనం ఇక్కడ. And we are also seeing about eternal salvation, the meaning. ఆ యొక్క నిత్యమైన రక్షణ గురించిన ఆ యొక్క అర్థాన్ని మనం చూస్తున్నాం. I heard a great voice out of heaven saying, Behold, the tabernacle of God is with men, and he will dwell with them, and they shall be his people, and God himself shall be with them, and be their God, and God shall wipe away all their tears from their eyes, and there shall be no more death, neither sorrow nor crying, neither there shall be any more pain, for the former things are passed away. అక్కడ ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 3-4 వచనాలు గమనిస్తే అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉండును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట వింటిని. This is the eternal salvation, and this is the beginning of eternity. ఇది నిత్యమైన రక్షణ, నిత్యత్వము అనే దానికి ఆరంభం ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ. And this time is outside the expanse of time. ఈ సమయం ఎప్పుడు అంటే ఈ కాలం అనేది గతించిపోయిన తర్వాత ఆరంభమయ్యేది నిత్యత్వం. Because as he has created heaven and earth with a word in Genesis chapter 1 and verse 1, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మాటతో ఆయన కాలాన్ని అంతరిక్షాన్ని పదార్థాన్ని సృష్టించిన రీతిగా, similarly we see in Revelation chapter 20 verse 11 that earth and heaven fled away by his word. అక్కడ ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చూస్తే భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిన విషయం మనం చూస్తాం అక్కడ. That means total matter has been sent back or has been destroyed by his word. అంటే ఆయన మాట ద్వారా పదార్థం అంటే భూమి ఆకాశం అంతా కూడా అక్కడ నశించబడి చూస్తాం మనం. Comparing some scripture portions, we are going to explain this. This is according to physics, it is kinetic theory of matter, which we will explain it to you in another video with the diagrams, God willing. అయితే భౌతిక శాస్త్రంలో దీని గురించి అనేక వివరణలు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా దేవుని చిత్తం అయితే వేరే వీడియోలో చెప్పడం జరుగుతుంది. What does this speak? ఇది ఏమర్థం ఇది? That he is going to keep us outside the expanse of time. That means he is going to give us eternal life that is beyond long life. Long life is not the life what Methuselah lived 900 and odd years, but no, this is going to be beyond eternity where we cannot even measure the time. That is what he is promising us. దీర్ఘ అంటే అర్థం ఏంటంటే మెతుసెలా జీవించినట్టుగా లేకపోతే కొంతమంది భక్తులు జీవించినట్టుగా 900 సంవత్సరాలు అట్లా ఎక్కువ కాలం జీవించడం కాదు, కానీ దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు మనల్ని కాలానికి వెలుపలికి తీసుకెళ్లి ఆ నిత్యత్వంలో మనం ఉంచినప్పుడు యుగ యుగంలో మనం ఉండబోతున్నాం. అది దీర్ఘ అంటే అర్థం. This is the gift of every child of God who has come into the understanding of eternal life. ఆ నిత్య జీవం యొక్క గ్రహింపుకు వచ్చిన ప్రతి దేవుని బిడ్డ యొక్క వరం ఇదిగా ఉంటుంది. Therefore we worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. He is the Lord who delivers us from pestilences. ఆయన ఆపద నుంచి విడిపించేవాడు, ఆయన తెగుల నుంచి. And he is the Lord who delivers us from every kind of trouble and disease. ప్రతి వ్యాధి కష్టం నుంచి విడిపించే దేవుడు ఆయన మనకి. He delivers us from all kinds of fears. ప్రతి భయాన్ని నుంచి విడిపించే దేవుడు ఆయన మనల్ని. He delivers us from distress and trouble. ఆపద నుంచి కష్టం నుంచి విడిపించే దేవుడు ఆయన మనల్ని. He will not despise our prayer. మన ప్రార్థన నిరాకరింపడు ఆయన. And he will also bless us with a long life. మనం దీర్ఘాయుష్తో దీవిస్తాడు మన దేవుడు. Therefore we worship him. కాబట్టి ఆయన ఆరాధిస్తాం మనం. With these 3 verses, the little child, when he had grown up, I told you, the Scottish pastor, ఆ స్కాటిష్ దేశానికి చెందిన పాస్టర్ గారు ఆయన ఎదిగినప్పుడు ఈ 3 వచనాలు ఆధారం చేసుకొని, and he has written a song we have read in the beginning. మనం ఆరంభంలో చూసింది ఒక పాట రాస్తూ వచ్చాడు. When he has ended that song, he writes a statement. ఆయన పాట అయిపోయిన తర్వాత ఒక మాట రాస్తాడు అక్కడ. He says, all the rivers of thy grace I claim, over every promise write my name. అయితే ఈ వాగ్దానాల నదులన్నిటి మీద కూడా దాని వెనకాల నేను నా పేరు రాసి ఉంచుకుంటా అని చెప్తూ వచ్చాడు. He says, all the rivers of thy grace I claim.
నీ కృప వాగ్దానాలన్నింటినీ కూడా నేను ఎత్తి పట్టుకున్నాను చెప్తూ వచ్చాడు. On every promise, write my name. ప్రతి వాగ్దానం మీద నా పేరు రాసుకుంటాను చెప్తున్నాడు. Beloved, aren't we encouraged that our Lord is the Lord who gives us the river of His grace? కాబట్టి కృప అనే ఆ మహానదిని మనకు అనుగ్రహించే దేవుడు అని మనం ఉత్సాహించాలి దేవుని విషయంలో. Therefore, we thank Him and we praise Him and we worship Him for our God who is there for us. కాబట్టి మన కొరకు ఉన్న ఆ దేవుని మనం స్తుతించి ఆరాధించి కృతజ్ఞతలు చెల్లించాలి. This little time we will spend in worship in light of this word. ఈ వాక్య వేళలో కొద్దిసేపు మనము ఆరాధనలో గడుపుదాము. And therefore, may Lord help us to bring in our worship as a sweet smelling savor at His footstool. కాబట్టి ఆయన పాదపీఠం దగ్గర పరిమళ సువాసనగా మనము మన ఆరాధన దేవుడికి తీసుకొచ్చినట్టు దేవుడు మనకు సహాయం చేయను కాక.